So today we are going to talk about the job opportunities in UK. So basically చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏమంటారంటే బయట కంట్రీస్లో జాబ్స్ లేవు కదా, అసలు మీరు ఎందుకు ఇట్లా అబ్రాడ్కి వెళ్ళండి అది ఇదని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మేము చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అబ్రాడ్లో, వాళ్ళు మమ్మల్ని రావద్దు అది ఇది అని అంటారు. బట్ సి దేనికైనా కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకేనే తీసుకోండి. ఇప్పుడు యూకేకి మీరు చదువుకోవడానికి వెళ్ళారు. సో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ క్రైటీరియాస్ వల్ల స్టూడెంట్స్కి జాబ్స్ రాకుండా ఉంటాయో ఫస్ట్ అదే తెలుసుకోండి. మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ వద్దన్నారు, వద్దు అక్కడ బాగాలేదు, ఆ కంట్రీ బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోరు. సో మీరు వేరే వాళ్ళు చెప్పేది కాకుండా వాళ్ళున్న సిచ్యుయేషన్స్ ఏంటి, మీరు వెళ్ళే సిచ్యుయేషన్స్ ఏంటి, ఫస్ట్ అదే అనలైజ్ చేయండి. ఆ తర్వాత దెన్ యూ డిసైడ్ వెదర్ యూ రియలీ హ్యావ్ యువర్ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ ఆర్ నాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే తీసుకోండి. మీరు యూకే వెళ్ళారు, ఓకే, యూకే చదువుకోవడానికి వెళ్ళారు. మీకు అక్కడ వీక్లీ ఎలా అంటే ఒక 3 days కానీ 4 days కానీ యూనివర్సిటీ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే యూనివర్సిటీస్ మీకు మాక్సిమం 4 days 3 days పెట్టడానికి చూస్తున్నారు. అప్పట్లో ఎలా అంటే ఓన్లీ 2 days మాత్రమే ఉంటుండే యూనివర్సిటీ. సో అలా ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తారు, ఓకే, చదువుకుంటారు. ఒక వీక్లీ ఒక 4 days కానీ 3 days కానీ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ సరే మిగిలిన డేస్ అనేది జాబ్ అనేది చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్స్ ఇస్తారు. సో పార్ట్ టైం జాబ్స్లో మనకి మెయిన్గా యూకేలో ఎన్ఐపే జాబ్స్ అనేది ఉంటుంది. సో ఎన్ఐపే ఏంటంటే అక్కడ మీరు లీగల్గా చేసే జాబ్ అనమాట. సో ఈ ఎన్ఐపేలో మీకు ఎన్ని అవర్స్ ఉంటుంది, మాక్సిమం 20 hours per week అనేది ఉంటుంది మీకు. సో మీరు 20 hours per week కాకుండా 21 hours వర్క్ చేసినా కానీ లేదా 22 hours వర్క్ చేసినా కానీ అదేంటంటే మీకు ఫ్యూచర్లో మీ పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవడానికి ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ రీజన్ అది ఫస్ట్లీ. సో ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ వెళ్తారు, వెళ్ళాక మంచిగా చదువుకున్నాక సరే పార్ట్ టైం జాబ్ వస్తుంది కదా అని చెప్పేసి పార్ట్ టైం జాబ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, 20 hours చేయాల్సిన వర్క్ వాళ్ళు 21 hours కానీ 22 hours కానీ చేస్తూ ఉంటారు. సో అది లీగల్గా మీ ఎన్ఐ అకౌంట్లో వాళ్ళకి ఎంబసీ వాళ్ళకి సేవ్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఓకే ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఇన్ని అవర్స్ వర్క్ చేశారు అని చెప్పి వాళ్ళకి లీగల్గా సేవ్ అయి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారో తర్వాత ఫ్యూచర్లో మీ స్టడీస్ అయిపోయాక పిఎస్డబ్ల్యూకి అప్లై చేస్తారు. సో పిఎస్డబ్ల్యూకి అప్లై చేసినప్పుడు మీరు అంటే పిఎస్డబ్ల్యూ అంటే అక్కడ నెక్స్ట్ ఎక్స్టెన్షన్, వీసా ఎక్స్టెన్షన్ లైక్ 2 years అనమాట. సో మీరు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ టర్మ్స్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. సో ఈ టర్మ్స్ కన్సిడర్ చేసుకొని దీని మీద మీకు పిఎస్డబ్ల్యూ ఇవ్వకుండా ఉండొచ్చు. సో ఇదొకటి. ఇది కాకుండా ఏంటంటే మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి క్యాష్ ఇన్ హ్యాండ్ చేయడం. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనకి ఇల్లీగల్ పే అనమాట అక్కడ. సో చాలా మంది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ లైక్ స్టూడెంట్స్ కదా వర్క్ చేస్తారు అలా అని చెప్పేసి వాళ్ళకి క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వడం కూడా ఎలా ఇస్తారంటే వాళ్ళు మీకు అమౌంట్ కూడా ఇది అనేది మీకు డైరెక్ట్ అకౌంట్ పడుతుంది, కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మీకు డైరెక్ట్ క్యాష్ ఇస్తారు వాళ్ళు. సో అది కూడా ఎలా అంటే ఇప్పుడు మీకు లీగల్ ఎన్ఐపే అనేది మీకు ఒక 11.45 pounds ఉందనుకోండి లీగల్ ఎన్ఐపే. సో మీరు ఇల్లీగల్గా చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎలా ఉంటుందంటే 9 pounds per hour పే చేయడం కానీ లేదా అప్పుడప్పుడు వర్స్ట్ కేసెస్లో 5 pounds 7 pounds per hour పే చేయడం కానీ ఇలా కూడా చేస్తారనమాట. సో స్టూడెంట్స్ ఏంటంటే అది వీక్ అంతా చేసుకోవచ్చు కదా, ఇల్లీగల్ వర్క్ కదా, మనకు మంచిగా వీక్ అంతా పేమెంట్ వస్తుంది అలా అని చెప్పి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హోల్ వీక్ వర్క్ చేస్తారు. సో అలా మీకు తెలియకుండా లైక్ నేను పర్సనల్గా చూసిన కేసెస్లో ఓన్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంప్లైంట్ చేస్తారు ఎంబసీ వాళ్ళకి, లైక్ ఇలా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు అది అని చెప్పి. మీకు అయ్యే చిన్న చిన్న గొడవల వల్ల లేకపోతే మీకు మంచి పే వస్తుందని చెప్పి జెలసీ వల్లనో సో అలా కూడా చేస్తారు. అలా మీరు దొరికిపోతారు. సో దానివల్ల మీరు అక్కడ ఉండడమే కాదు టోటల్గా మీకు బ్యాక్ టు ఇండియా సెండ్ చేసి ఇస్తారు. అది కూడా దే నాట్ ఈవెన్ గివ్ యూ ఇన్ వర్స్ట్ కేసెస్ మీకు టైం కూడా ఇవ్వరు, వాళ్ళు ప్యాక్ చేసుకుంటే అది ఇదని లేదు, డైరెక్ట్గా మీతో మాట్లాడేసి డైరెక్ట్గా రైట్ చేసేసి అక్కడక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని ఇమీడియట్గా మిమ్మల్ని బ్యాక్ టు ఇండియా కూడా చేస్తారు. సో ఈ కేసెస్లో కూడా యూ నాట్ హ్యావ్ ఎనీ లాంగర్ ఆపర్చునిటీస్ టు స్టే బ్యాక్ ఇన్ యూకే కూడా. సో ఇది పక్కన పెడితే ఒకటి క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ ఎన్ఐ జాబ్స్ కానీ ఇవి పక్కన పెడితే మీకు మెయిన్గా ఏంటంటే అక్కడికి మీరు వెళ్ళారు, చదువుకున్నారు, ఓకే, చదువుకున్న తర్వాత వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ దట్ యూర్ పుట్టింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్. లైక్ మీరు ఒక రెజ్యూమ్ మీ స్టడీ ఎండింగ్ అయ్యే టైంలో మీరు మీ రెజ్యూమ్ సబ్మిట్ చేశారనుకోండి, అప్లికేషన్స్ వేసారు జాబ్స్కి, అక్కడ చాలా పోర్టల్స్ ఉంటాయి. సో అక్కడ పోర్టల్స్లో మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నారు. సో జాబ్స్కి అప్లై చేసేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే ఆర్ కన్సిడరింగ్. సో ఒక ఎంప్లాయర్ కానీ మీకు ఏమేమి క్రైటీరియా ఉంది, అసలు మీ రెజ్యూమ్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి అనేది చూస్తారు. సో ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక పార్ట్ టైమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పార్ట్ టైమ్స్ అయిపోయాక ఇమీడియట్గా జాబ్స్కి అప్లై చేయడము. సో అది జాబ్స్ రాకపోవడం దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనివల్ల కూడా అందరూ వెళ్ళి వేర్ హౌసెస్లో వర్క్ చేయడం, ఇంకా లాంగ్ టర్మ్స్లో వేర్ హౌసెస్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఏం చేయాలంటే లైక్ నాట్ ఓన్లీ వర్కింగ్ పార్ట్ టైమ్స్ కానీ మీరు లీగల్గా ఎన్ఐపీ చేసుకోండి, అది తప్పు కాదు. అది మీకున్న రైట్స్ 20 hours అనేది మీకున్న రైట్, మీరు చేసుకోవచ్చు ఆ 20 hours నో ప్రాబ్లం. కానీ అది కాకుండా మీరు కూడా మీరు ఏ గ్రూప్లో అయితే లైక్ ఏ డొమైన్లో అయితే మీరు జాబ్ వెతుక్కుంటున్నారో ఆ డొమైన్లో మీరు ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి. సో ప్యారలల్గా మీ స్టడీ అయిపోతున్న కొద్దీ యూ ఈవెన్ ట్రై టు డూ సమ్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూ ఉండండి. అది కూడా ఏంటంటే మీ డిఫరెంట్ ఫీల్డ్లో కాకుండా మీరు ఏ ఫీల్డ్లో చదువుకుంటున్నారో దానికి
కొంచెం ఇంటర్ రిలేటెడ్ ఉండేటట్టు చూసుకోండి. సో మీరు ఏ ఫీల్డ్లో చదువుకుంటున్నా ఆ ఫీల్డ్కి రిలేటెడ్ మీరు ఇంటర్న్షిప్ చేస్తే మీ ఫ్యూచర్ కెరియర్ పాత్ కూడా మీరు ఇన్ ద సేమ్ ఫీల్డ్లో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీకు డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేశాను, ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇంకో స్టూడెంట్ ఉన్నాను, నేను వెళ్ళాను, నేను చదువుకున్నాను, నేను పార్ట్ టైం చేసి అన్ని చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి తర్వాత నేను డైరెక్ట్ జాబ్స్కి అప్లై చేశాను. వర్స్ట్ కేసెస్లో నాకు జాబ్ రాదు ఆబ్వియస్లీ, బికాస్ ఇక్కడ నా ఎఫర్ట్స్ ఏం కనిపించలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టూడెంట్ నా ఫ్రెండే ఉన్నారు, వెళ్ళినారు, చదువుకున్నారు, మంచిగా ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు, ఒకటి చేస్తున్నారు, రెండు చేస్తున్నారు, ఒక 2-3 ఇంటర్న్షిప్స్ కూడా చేశారు. అంతేకాకుండా అక్కడ మీకు ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఆ ఆన్లైన్ కోర్సెస్ చేసి మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే మీ రెజ్యూమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో వన్స్ మీ రెజ్యూమ్ అనేది బిల్డ్ అయ్యాక మీరు ఏ ఫీల్డ్లో అయితే చూస్తున్నారో ఆ ఫీల్డ్లో మీరు జాబ్స్ వెతకండి ఆన్లైన్లో, అప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టండి అండ్ 100% మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి డెఫినెట్లీ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పార్ట్ టైం చేసి నెగ్లెక్ట్ అవ్వడము, లేకపోతే మీరు ఏమంటారు ఇంట్రెస్ట్ చూపించకుండా జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేసి పార్ట్ టైం చేసుకుని వేరే రోజులలో ఆ తర్వాత మీరు జాబ్స్ కోసం అప్లై చేసి మళ్ళీ జాబ్స్ రాలేదు, నాకు PSW రావట్లేదు అని అక్కడ మీరు వరి అవ్వడము, ఇవన్నీ కాకుండా సో ఫస్ట్ నుంచి ఒక క్లియర్ పాత్తో స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళండి, చదువుకోండి అండ్ క్లాసెస్. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది క్లాసెస్ బంకింగ్. సో మీకు అక్కడ వెళ్ళకపోతే మీరు మీకేమి వాళ్ళు పిలిచి మీ పేరెంట్స్కి కాల్ చేయడం ఇలా చేయరు. సో మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక మీరు సెల్ఫ్ డిపెండెంట్ ఉంటారు కాబట్టి మీరు ఎలా ఇండిపెండెంట్గా వెళ్ళారో అలాగే అక్కడికి వెళ్ళి మీరు ఇన్ ద సేమ్ వే మీ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. అండ్ నాట్ ఓన్లీ దట్, చాలా మంది అటెండెన్స్ ఇంపార్టెంట్ కాదు అంటారు, కానీ ఈవెన్ ఇన్ UK ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ అటెండెన్స్ ఇస్ మోస్ట్ మ్యాండేటరీ. మినిమం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ మీకు ఉండాలి కంపల్సరీ. అటెండెన్స్ ఉండాలి, మీరు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతేనే మీరు అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. సో అటెండెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం. సో మీరు అటెండెన్స్ మెయింటైన్ చేసి ప్రాపర్గా NI జాబ్ లీగల్గా చేసుకొని 20 hours ఎక్సీడ్ అవ్వకుండా చూసుకొని అండ్ మీరు ఇంటర్న్షిప్స్ చేసుకుని డెఫినెట్లీ మీకు PSW వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు నెక్స్ట్ ఫ్యూచర్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ అప్రోచ్ ది క్లౌడ్ ఓవర్సీస్. థ్యాంక్ యూ.